ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 6వ వారము 7వ రోజు. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 19 నుండి 21వ వచనము వరకు. నీవు ఏ విషయమై భయపడతావో దానిని చేయుము. 5. నీ భయాలు ఇప్పుడు దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి నీవు దేనిని గూర్చి భయపడతావో దానినే నిర్భయంగా చేయగలవు. ఒక స్త్రీ కారు నడుపుటకు భయపడేది. తన పిల్లలు తన కొరకు కారు నడిపేవారు. తన పిల్లలు అందుబాటులో లేని సమయాన ఆమె కారు బయటకు తీసేది కాదు. ఒకదిన ఇలా అనుకుంది, దేవుడు నేను కలిసి కారు నడిపితే నేను నిర్భయంగా నడుపగలనో అలా నిశ్చయించుకుని నడిపినప్పుడు భయమో మతుమాయమైపోయింది. ఏ వీధి సందులలోనైతే కారు నడపటానికి భయపడిందో ఆ వీధుల్లోకే కారు నడుపుకుంటూ వెళ్లటం ప్రారంభించింది. ఆ భయము నుండి విడుదల పొందింది. నేను ఒక ఇంటిలో ఆతిథ్యం పొందుచున్నప్పుడు ఆ ఇంటిలోనున్న చిన్న బిడ్డతో ప్రేమపూర్వకంగా గడిపేవాడిని. ఆ చిన్న బిడ్డ స్నేహితురాలు ఇలా అడిగింది, ఆయనంటే నీకు భయము లేదా? ఆ చిన్న బిడ్డ చెప్పింది, ఓ, ఆయనంటే నాకు భయము లేదు, మేము సరదాగా ఉంటాము. నీవు దేని విషయమో భయపడతావో దానితో సరదాగా వ్యవహరించు. అప్పుడు భయము మతుమాయమైపోతుంది. ఈదుటలో ఒక నూతనమైన పద్ధతి ఏమంటే నేర్చుకునివాడు తన ముఖాన్ని నీళ్లలో ముంచుట. ఇట్లు చేయుట వలన తల మునుగుట ద్వారా వచ్చే భయము నుండి ముందే విడుదల పొందవచ్చు. నీవు నీ అధికారి విషయమే భయపడితే నీవు ఆయన యొద్ద వెళ్లి నేను ఇప్పుడు భయపడట లేదని చెప్పుము, నవ్వుము, అతను కూడా నవ్వుతాడు. నీవు ఎత్తైన వాటిని గూర్చి భయపడితే ఎత్తైన భవనం మీదకి వెళ్లి చూడుము. స్వేచ్ఛగా తిరుగుము. అల్ఫాహార విందులో టీ కప్పు జారబడిచుదనన్న భయము ఒక స్త్రీకి ఉండేది. ఒకనాడు ఆమె చేతిలోని కప్పును వేరొకరు తీసుకుని అందరు చూచునట్లు క్రింద జారబడిచారు. నవ్వుకుంటూ ఆమె వెళ్లిపోయింది. ఆమె ఇప్పుడు స్వేచ్ఛగా ఉంది. ఒకవేళ పశ్చాత్తాపమును తెలియజేయు ఉత్తరము వ్రాయుటకు నీవు భయపడితే వెంటనే నీ పశ్చాత్తాపమును తెలియచేస్తూ ఉత్తరమును వ్రాయము. క్షమాపణ అడగటానికి నీవు భయపడుతున్నట్లయితే దాన్ని వదిలించుకోటానికి వెంటనే అడుగవలసిన వ్యక్తిని క్షమాపణ అడుగుము. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.